జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ సారాయి దొంగ అయినటువంటి కేజ్రీవాల్కు ఒక వ్యక్తి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇంతకో ఎవరా వ్యక్తి ఏందో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా అరవింద్ కేజ్రీవాల్ ఈయన గారు ఢిల్లీ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి నోరు తెరిచి అన్నీ అబద్ధాలే పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో ఏది ఇక్కడ మా తెలంగాణలో ఒక ఆయన కదా కేటీఆర్ అని చెప్పేసి ఆయన మించిపోతాడు పైగా అరాచకవాది ఇతనికి ప్రజలు ప్రశాంతంగా ఉండడం ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా దేశంలో ఏదో ఒక అల్లర్లో లేకపోతే నిరసనలో ఉద్యమాలు లేకపోతే హింసాత్మక సంఘటనలో జరుగుతూనే ఉండాలన్నమాట అర్థమవుతుంది మీకు అంత పనికిమాలిన మనస్తత్వం అందుకే ఈ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఢిల్లీలో జరిగినటువంటి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అల్లర్లన్నీ సృష్టించాడు ఆ అల్లర్లలో దాదాపుగా అమాయకులైనటువంటి 80 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయినారు ఆర్టికల్ 370ను ఎత్తేసినప్పుడు ఢిల్లీలో నిరసనలకు తెరదీసినాడు ఇకపోతే కేంద్రం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఫేక్ రైతు ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతును ప్రకటించడమే కాకుండా వాళ్ళకి అన్ని విధాలుగా సాయం చేసినాడు చూడండి ఎలా అంటాడో సరే మొన్న ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అయితే వచ్చినాయి ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అయితే చిత్తుగా ఓడిపోయింది ప్రస్తుతం ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలోకి అయితే అడుగుపెట్టున్నదన్నమాట ఇకపోతే ఈ విషయం పైన ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ప్రీతి చౌదరి గారు మాట్లాడుతూ కేజ్రీవాల్కు బాగా అంటే బాగా మంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందనమాట అర్థమవుతుందా ఈ సందర్భంగా మాట్లాడుతూ మిస్టర్ కేజ్రీవాల్ ఇన్నాళ్ళు మీరు ప్రతీకార రాజకీయాలు చేస్తూ వచ్చినారు మొన్నటి దాకా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు మీరు కనీసం మర్యాద కూడా ఇవ్వాల పైగా బీజేపీ ఎమ్మెల్యేలు 8 మందే ఉన్నారు కదా అంట వెకిల్ చేష్టలు చేస్తా కుళ్ళు జోకులు వేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 8 నుంచి 48కి చేరింది మరి ఇప్పుడు ఏం చేస్తామనైనా మిస్టర్ కేజ్రీవాల్ అని మాట్లాడింది పైగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష స్థానానికి పడిపోయింది ఏమే 62 సీట్ల నుంచి కేవలం 22 స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ అయితే పడిపోయింది ఢిల్లీ ప్రభుత్వం చేతిలో పోలీసులు లేరు కాబట్టి మీరు సైలెంట్గా ఉండారు ఒకవేళ ఢిల్లీ ప్రభుత్వం చేతిలో ఏమే పోలీసులు కనుక ఉన్నట్టయితే మీరు ఇంకెన్ని అరాచకాలు చేసేవాళ్ళు తలుచుకుంటేనే భయం వేస్తుంది మీలాంటి అరాచకవాదులకు ఈ దేశంలో స్థానం లేదు అని మాట్లాడింది 100% దాంట్లో అయితే డౌట్ ఇలా మామూలుగా అయితే మనం దేశ వ్యతిరేకుల గురించి హిందూ వ్యతిరేకుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఇప్పుడు ఈ కేజ్రీవాల్ ఎవరు మామూలుగా పుట్టకైతే హిందువే కానీ మనలో ఉన్నటువంటి అదేదో పెద్దవాళ్ళు చెప్తారు కదా తులసివనంలో గంజాయి మొక్క అని అలాంటి వాడు అనమాట వీడు ఇటాటి ఎదవలు ఇంకా చాలా మంది ఉన్నారు ఏదా మన వాళ్ళలో కూడా ఇటాటి మునమొప్పులు చాలా మందే ఉన్నారు సరే ఇకపోతే ఆవిడ మాట్లాడతా అసెంబ్లీలో మీరు ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఆ బిల్లు పైన కనీస చర్చ జరగకుండా ఆ బిల్లునైతే ఆమోదింపజేస్తూ ఉన్నారు ఈ బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కనీసం మాట్లాడనీయకుండా వాళ్ళను అసెంబ్లీ బయటకైతే నెట్టేస్తూ ఉన్నారు ఈ విధంగా 4-5 సార్లు మీరు బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ చేత బయటికి పంపించారు మరి ఇప్పుడేం చేస్తారు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మీ పరిస్థితి ఏంది ఇంకొక విషయం మీ పార్టీ నుంచి గెలిచినటువంటి 22 మంది ఎమ్మెల్యేలలో సగం మంది మీ పార్టీని వదిలించుకొని వేరే పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఆలోచనలో ఉండారంట ముందు మీరు ఆ విషయం పైన దృష్టి పెట్టండి అంట అరవింద్ కేజ్రీవాల్ను ఇండియా టుడే జర్నలిస్టు ప్రీతి చౌదరి ఊతికి ఆరేసింది అట్నే చివరికి జర్నలిస్టులు కూడా వార్నింగ్లు ఇస్తారంటే కేజ్రీవాల్ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఏమంటారా ఏం దాంట్లో మొహమాటంలే సామాన్యులైనా జర్నలిస్టులైనా ఎవరైనా కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి వాళ్ళని అయితే ఎదిరించాలా అవకాశం వచ్చితే ఏమైనా వంగేయాలా ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్